విధంగా జరిగిందని మళ్ళీ ఫస్ట్ 2,30,000 డబ్బు, 8 సవర్ల బంగారు, 3 ఉంగరాలు, 2 సరుళ్ళు పోయినాయి. గుడ్డలో చుట్టుకొని తాళం తల కింద పెట్టుకుని తాళాలు ఎడబెట్టి ఆడేవాడే. ఈ పొద్దులు వేసి బీరువా కాడికి పోయి చూస్తే ఈ వస్తువులు లేవు. ఈ అమ్మాయి ఇంట్లో మాత్రం ఆ రూమ్లో చెరోకి ఇంట్లో ఉంటారు వీళ్ళు, మామూలుగా డివైడ్ అయి ఉన్నారు. మామూలుగా అంటే ఊరికనే ఇంట్లో డివైడ్గా వండుకొని తింటా ఉంటారు. కాబట్టి ఈ అమ్మాయి ఇంట్లో మాత్రం గుడ్డల గిట్టలు విసిరిసిరి పారేసి దులిపినట్టుంది. మామూలుగా కరువు లేవు, మామూలుగా ఉంది. పోతే చూస్తే ఈ వస్తువులు మాత్రం లేవు. పాలకొండ బసిరెడ్డి మా బావ అతను. డబ్బులు ఎంత? 2,10,000 బంగారం, 8 సవర్లు, 3 ఉంగరాలు, 2 సరుళ్ళు, ముందు సరుళ్ళు. ఎన్ని గంటలకి చూసుకున్నారు? మొత్తం లేచి 6 గంటలకు చూసుకున్నారు. వాళ్ళు సుమారు ఎన్ని గంటలకి వచ్చింటుంది చెప్పలేము. వాళ్ళు 8కి పడుకున్నారు మామూలుగా రోడ్టాలనే తాళాలు తలకి నీకు చెప్పిన భయపడ వాసాయి గారికి రమ్మని చెప్పిన వస్తున్నాడు. రే మధు అట్ట ఇంటికాడికి బా. ఎన్ని సవర్లు? 8 సవర్లు, 2 సవర్లు, 3 ఉంగరాలు. ఇంత డబ్బులు పోయి 2,70,000 డబ్బులు. కలవాయి మండలం శనగాపురం 8 సవర్లు బంగారు, డబ్బులు 2 లక్షల చిల్లర డబ్బులు పోయి తాళాలు ఆడబెట్టి నాన్నవాడి కలవాయి మండలం శనగాపురం మాది. మా బావ పాలకొండ బసిరెడ్డి. ఆయన ఇంట్లో పోయిన రాత్రి 8 గంటలప్పుడు తాళాలు గుడ్డలో చుట్టి మంచం కింద పెట్టుకున్నాం. అవి తాళాలేమో ఎట్టుండి ఎట్నే పడి ఇల్లు ఎట్ట పడుకున్న వాళ్ళు ఎట్నే ఉంటారు. ఒక 8 సవర్లు బంగారు, ఒక 2 సవర్లు, 3 ఉంగరాలు, 2,10,000 డబ్బులు.